బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలకల్లాన్న ప్రాజెక్టులు నేడు వెలవెలబోతున్నాయి. నాడు 365 రోజులు నిండు కుండలా దర్శనమిచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోతుంది. శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయం ఎడారిని తలపిస్తోంది. అన్నపూర్ణ రిజర్వాయర్ సైతం అడుగంటిపోయింది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రను వీడడం లేదు. రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుంటున్నాయి. మొన్నటి వరకు కేసీఆర్ పాలనలో నిండుకుండను తలపించిన ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.75 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. నిరుడు ఇదే సమయంలో 13.5 టీఎంసీల నీటితో కలకలలాడింది. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును సాకుగా చూపి ఎత్తిపోతలను నిలిపివేయడంతో ఎల్లంపల్లి ఎండిపోతున్నది. ఈ ప్రాజెక్టు నుంచి ఏటా హైదరాబాద్ కు 10 టీఎంసీలు, ఎన్టీపీసీకి 6.5 టీఎంసీలతో పాటు మిషన్ భగీరథ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి నీటిని సరఫరా చేయాల్సి ఉన్నది. వీటితో పాటు 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. గత 10 ఏళ్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో నీటికి ఎప్పుడూ డోకా రాలేదు. ఏమాత్రం నీరు తగ్గినా మేడిగడ్డ నుంచి ఎత్తిపోసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకం కింద ఏటా 10 టీఎంసీల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేయడానికి బ్రాహ్మణపల్లి వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో 141 మీటర్ల పైన నీరు ఉంటేనే ఈ పంప్ హౌస్ కు నీరు అందుతుంది. నీటి మట్టం ప్రస్తుతం 141.5 మీటర్లకు పడిపోయింది. 1-2 రోజుల్లో పంప్ హౌస్ కు నీరు అందే పరిస్థితి లేదు. దీంతో డెడ్ స్టోరేజ్ నుంచి 20 పంపుల ద్వారా నీటిని ఎత్తి పంప్ హౌస్ కు పంపే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి నిత్యం 178.88 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో గత కొద్ది రోజులుగా 174.34 మిలియన్ గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ పరిణామం రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇక మరో 2-3 రోజులు గడిస్తే ఈ నీటిని కూడా హైదరాబాద్ కు తరలించడం కష్టమేనని అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రాజెక్టులో రోడ్డు వేసి డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసి పంప్ హౌస్ ను నడిపించేందుకు వారు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని పంపులు పెట్టినా హైదరాబాద్ కు ఇవ్వాల్సినంత నీటిని సరఫరా చేయలేమని అధికారులు చెప్తున్నారు. మోటార్ల ద్వారా పంప్ హౌస్ కు ఎత్తిపోసే నీటి నుంచే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో పాటు మిషన్ భగీరథకు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీకి కూడా నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది. కాంగ్రెస్ పాలనలో ఆ ఊసే లేకుండా పోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సాగు, తాగునీటిని అందిస్తూనే మరోవైపు ఎత్తిపోతల పథకం కింద కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని అందించింది. అయితే ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా తయారైంది. అయితే మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతుందన్న విమర్శలొస్తున్నాయి. ఇక శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయం పరిస్థితి దారుణంగా మారింది. ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.98 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దాదాపు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ఈ ప్రాజెక్టుపై పెట్టుకున్న ఆశలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అడియాసలయ్యాయి. నిరుడు ఇదే సమయంలో ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు ఉంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు లేకపోవడం, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు వెనుక భాగం మొత్తం ఎడారిని తలపిస్తోంది.
మరోవైపు మధ్య మానేరు ప్రాజెక్టు నుంచి ఎగువకు అంటే కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు నీళ్లు వెళ్లాలంటే ముందుగా అన్నపూర్ణ రిజర్వాయర్ కు తరలించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 2 కొండల మధ్య నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.5 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టును నింపి అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు అక్కడి నుంచి ఎగువ మానేరు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులను నిండుకుండలా నింపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రకృతి రమణీయంగా ఉండేది. 2 కొండల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు సైతం సిద్ధం చేసింది. అటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం అడుగంటిపోయింది. కనుచూపు మేరలో నీటి చుక్క కనిపించడం లేదు. మధ్య మానేరుకు దిగువన ఉన్న దిగువ మానేరు జలాశయం సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.208 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇది కూడా దాదాపు డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నది. ఈ ప్రాజెక్టుకు పక్కనే ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ కు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోజు మంచినీటి సరఫరా చేసేవారు. ఇప్పుడు 2 రోజులకు మారు సరఫరా చేస్తున్నారు. నిజానికి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఆ మేరకు పనులు కూడా చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిత్యం నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక మెదక్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన మెదక్ జిల్లా అభివృద్ధిపై రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. కాయగొరుకుడు మాటలు మాట్లాడి తప్ప ఒక్కటన్నా మెదక్కు పనికొచ్చే మాట మాట్లాడలేదు. ఆయన నిలబడ్డ మెదక్ రామ్దాస్ చౌరస్తానే కేసీఆర్ మెదక్ ఏం చేసిండో అని చెప్పడానికి ఒక సాక్ష్యం. నీ కాంగ్రెస్ హయాంలో రామ్దాస్ చౌరస్తా ఎట్లుండే, ఇవాళ రామ్దాస్ చౌరస్తా ఎట్లున్నది? నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ ఎక్కడిది? అసలు మెదక్ జిల్లా ఎవరు చేసిండ్రు? నువ్వు నామినేషన్ చేసిన ఆ కలెక్టరేట్ బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. కనబట్టలేదా? ఇందిరాగాంధీ గారు మెదక్ను జిల్లా చేస్తా అని నీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మెదక్ జిల్లా అనే కలను, దశాబ్దాల కలను నిజం చేసింది కేసీఆర్. ఆ జిల్లా అయింది కనుకనే నువ్వు ఇలా నామినేషన్ వేయడానికి మెదక్ వచ్చినావు. జిల్లా కాకపోతే ఈ నామినేషన్ సంగారెడ్డిలో పడుతుండే. మెదక్ జిల్లా కాకముందు ఏడేసిన నామినేషన్ సంగారెడ్డిలో వేస్తుండే. కేసీఆర్ మెదక్ జిల్లా చేసిండు గనక, ఈడ కలెక్టరేట్ కట్టిండు గనక నువ్వు నామినేషన్ వేయడానికి మెదక్ వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ బిల్డింగు కళ్ళు సరిపోయినంత అద్భుతమైన భవనం కట్టిండు కదా. అన్ని జిల్లా ఆఫీసర్ల సముదాయాన్ని మెదక్కు తెచ్చి మెదక్ ప్రజలు సంగారెడ్డికి వెళ్లకుండా మెదక్ ప్రజల కష్టాలను తెచ్చింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదా? అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనాయి అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. గది అడుగుతా నువ్వేమంటావు? ఉరికిస్తా, బొంద పెడతా. ఇదేనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది? చేతనైతే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పు. నువ్వు ఏమన్నావు? ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పినావా లేదా? వీడియో చూపించమంటావా? మాట తప్పినవు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు 9వ తారీఖు చేస్తా అని చేయలేదు, 100 రోజుల్లో చేస్తా అని చేయలేదు. ఇప్పుడు కొత్త నయా నాటకం ఆడుతున్నావు. ముందు క్షమాపణ చెప్పు. నేను అబద్ధం ఆడినా, 100 రోజుల్లో చేస్తా అని చేయలేకపోయినా అని తెలంగాణ సమాజానికి, రైతాంగానికి క్షమాపణ చెప్పు ఫస్ట్. అసలు నువ్వు మాట మీద నిలబడతావా? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. వెనకట తీసుకున్నావా? మాట తప్పడం నీ నైజం.
అబద్ధాలు మాట్లాడడం నీ నైజం. ఏ రోజు మాట మీద నిలబడ్డావు నువ్వు? వెంకటరామరెడ్డి గారిని పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చిండు అంటాడు. నిన్ను కొడంగల్ ఓడగొడితే నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేయలే? మరి నువ్వు ఎక్కడి నుంచో కొడంగల్కి వెళ్ళొచ్చి మల్కాజ్గిరిలో నువ్వు చేయొచ్చు. కానీ ఇవాళ వెంకటరామరెడ్డి ఈ జిల్లాలో 20 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిండు. ఈ నియోజకవర్గ ఓటర్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు పటాన్ చెరువులో మా అభ్యర్థి మహిపాల్ రెడ్డి గారికి ఓటేసిండు. ఆయన ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నియోజకవర్గ ఓటర్. నువ్వు కొడంగల్కి వచ్చి నువ్వు మాత్రం మల్కాజ్గిరిలో చేయొచ్చు. కానీ ఇక్కడ ఉండే వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తే నీకు తప్పు గరబడ్డాది. అబద్ధాలు ఆడిని అతికేటట్టు ఆడాలి. ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుండు రుణమాఫీ చేయమంటే. నువ్వు 100 రోజులు నీ టైం దొరకలేదా? 100 రోజులు చేయకుండా ఎగబెట్టినాడు. నువ్వు రేపు ఎగబెట్టవని గ్యారెంటీ ఏంది? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడగొడితేనే రుణమాఫీ అవుతుంది. ఆయన ఏం దిగిపోడు కదా ఓడిపోతే. రాహుల్ గాంధీ ఏం ప్రధానమంత్రి అయ్యేది లేదు, రేవంత్ రెడ్డి ఏం దిగిపోయేది లేదు. ఈడ ఓడగొడితేనే, రేపు సురుకు పెడితేనే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక అప్పుడు నువ్వు కళ్ళు తెరిచే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది. కాంగ్రెస్ వాళ్ళకు, మంత్రులకు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అహంకారం నెత్తికెక్కి విర్రవీగుతున్నారు. ఇవాళ ఆ అహంకారాన్ని దించాలి. 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రేవంత్ సర్కార్ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే దేవుళ్లను వాడుకొని మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మతం పేరుతో ఓట్లు అడగడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్లమెంట్ అభ్యర్థుల యొక్క నామినేషన్ వేసేటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాడుతున్న భాష సివిలైజ్డ్ పద్ధతిలో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. వారి ముఖ్యమంత్రి హోదాని మర్చిపోయి హోదా తగ్గట్టు మాట్లాడకుండా ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వారు ఇంకా కూడా తిట్ల పురాణానికే మరి అంకితం అవుతూ ఉన్నారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు ఇచ్చిన హామీలను గురించి ప్రశ్నిస్తూ ఉంటే వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇంకా కూడా ప్రజలకు తమిచ్చిన హామీల గురించి జవాబు ఇవ్వకుండా అక్కడ పార్లమెంట్ పరిధిలో వెళ్ళినప్పుడు అక్కడ పార్లమెంట్ పరిధిలో తను ఏం చేస్తారో చెప్పకుండా మరి ఈ రకమైన భాష మాట్లాడడం, ఇలాంటి భాషకి ఇంకా ఓట్లు పడతాయి అని చెప్పి తను నమ్మడం మరి వారి మూర్ఖత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మరి గడిచిన 4.5 నెలలనే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయినారు. వారి మాట నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు. మనకు అందరికీ తెలుసు, వారు ఉనికి కోల్పోయారు. కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేదు కనుక వారు కొత్త నాటకానికి గ్యారంటీల పేరుతోని వారు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి సఫలీకృతం కాగలిగినారు. 6 గ్యారంటీలు మేము 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పి అఫిడవిట్లు రాసిచ్చి మేము ఖచ్చితంగా మీకు ఈ 6 గ్యారంటీలతో పాటు 420 420 ప్రామిసెస్ 420 హామీలు నెరవేరుస్తామని చెప్పేసి లిఖిత పూర్వకంగా మరి ప్రజలకు ఇచ్చి ప్రజలను పక్కదో పట్టించి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చి దాన్ని నెరవేర్చలేక ముఖం లేక ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దాని జవాబు చెప్పలేక ఏం చేయాలని అర్థం కాక ఈరోజు మళ్ళీ కొత్త అవతారాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తుతా ఉన్నారు. డిసెంబర్ 9వ తారీఖున చేస్తున్న రుణమాఫీ గురించి కానివ్వండి, 500 బోనస్ గురించి కానివ్వండి, ఇంకా చాలా ప్రామిసెస్ ఉన్నాయి. వాటి నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు నమ్మలేరు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు సీట్లు రావు, సీట్లు పోతావని అని గమనించి మళ్ళీ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు రాకపోతే తమ ఒక సీటుకే మరి ఎసరవుతుంది, తమ సీటు ముఖ్యమంత్రి పదవి కోల్పోతానని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్తోని దిగజారిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కొత్తగా దేవుళ్ళ మీద తోడు తింటా ఉన్నాడు, దేవుళ్ళని ప్రామిస్ చేస్తా ఉన్నారు. ప్రజలని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన నమ్ముతలేరు కాబట్టి దేవుణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మత విశ్వాసాన్ని దేవుణ్ణి వాడుకొని ప్రజల సెంటిమెంట్ని వాడుకొని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా క్లియర్గా
చాలా క్లియర్గా ఇట్ క్లియర్లీ అట్రాక్ట్స్ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఖచ్చితంగా ఇది మరి నిబంధనల విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ముఖ్యమంత్రి గారి హోదా నుండి మరి ఈ రకమైనటువంటి భగవంతుడి పైన ప్రామిస్ చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిపైన కంప్లైంట్ ఇస్తుంది. డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తాము. డెఫినెట్గా రేపు మా లీగల్ టీం అంతా కూడా దీనిపైన వర్కౌట్ చేసి డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నిక్కాసైన ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో వినోద్ ఒకరని కేటీఆర్ గుర్తు చేశారు. 2004లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో వినోద్ పాత్ర ముఖ్యమైందని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్లో 500 పైచిల్కు ప్రశ్నలు సంధించి దేశంలోనే అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో 2వ స్థానంలో నిలిచారన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వినోద్ కుమార్ మన కరీంనగర్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మరోసారి మన ముందుకు వస్తున్నారని కేటీఆర్ అన్నారు. కొన్నేళ్లుగా కలగానే మిగిలిపోయిన ట్రిపుల్ కరీంనగర్కు రావాలంటే లోక్సభలో వినోద్ కుమార్ గొంతు వినిపించాలని కేటీఆర్ సూచించారు. మేము కొండగట్టు, వేములవాడ, యాదాద్రి, భద్రాచలం అభివృద్ధి చేశాం. ఎంపీగా 5 ఏళ్లు ఉండి నువ్వు ఒక్క గుడికైనా నిధులు తెచ్చావని బండి సంజయ్ని ప్రశ్నించారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి కొత్తపల్లిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు వినోద్ కుమార్. కరీంనగర్కు కనీసం ఒక్క నవోదయ పాఠశాల కూడా తేలేని అసమర్థ ఎంపీ బండి సంజయ్ అని వినోద్ కుమార్ మండిపడ్డారు. నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు రావాలి. నేను అప్పుడు 5 ఏళ్ల కింద ఆరాటంతో లొల్లిపెట్టిన మా తల్లుల కడుపులో పిల్లలు పుట్టినోళ్ళు, ముఖ్యంగా ఇలాంటి పల్లెటూరులో పుట్టినోళ్ళు మా నవోదయ విద్యాలయాలు చదువుకోవాలనే ఆశ ఉంటుంది. 23 పాఠశాలలు రావాలి. 10 ఏళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి అయి ఒక్కటి ఇవ్వలేదు మనకి. ఏం చేసిండి బండి సంజయ్? అడగాలండి మీరు ఊళ్ళోకి వస్తే. ఒక్క నవోదయ విద్యాలయం గురించి ఎందుకు మాట్లాడలేదు, నీకెందుకు ఓటేయాలి అని అడగాలి. గుడి గురించి మాట్లాడతాడు, పోరు గుడి అని తెచ్చిండా? నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 4 సార్లు పోయినాం. ఇలా కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 కోట్లతోని ఇలా కడుతున్నాం. మీరు చూసిన అప్పుడు పూజా కార్యక్రమాలు 50 కోట్లతో కడుతున్నాం. శ్రీకృష్ణుని టెంపుల్ కడుతున్నాం. ఈడ ఇంకా అంతేందుకు రామ భక్తుడు హనుమంతుడు కదా. 333 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి అడిగి ఉంటే అది చాలా కష్టం ఇప్పించడం. అది కొండగట్టు దేవాలయానికి ఇప్పించిన 3 ఏళ్ళు తిరిగిన దానికోసం. బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడినాను కొండగట్టు దేవాలయం గురించి అని? నువ్వు 5 ఏళ్ళు ఎంపీ కదా, 5 రూపాయలైన గుళ్ళ కోసం ప్రయత్నం చేస్తావా నువ్వు? నీకు ఏం హక్కు ఉన్నది? ఏం హక్కు ఉన్నదని అడుగుతున్నా. ఇలా మేము చేస్తాం. కరీంనగర్కి టీటీడీ దేవస్థానం చేసినాం, కొండగట్టుకు అభివృద్ధి కావాలని చేసినాం, గా యాదగిరి గుట్ట కట్టినాం, గా వేములవాడ దేవస్థానం 33 ఎకరాల చెరువు భూమి దేవాలయానికి ఇచ్చినాం, బ్రహ్మాండంగా కట్టాలనుకున్నాం. అది గిది మేము చేసినాం. నువ్వు ఏమైనా చేసినావు గుడి కోసం? నా గుడిదే లేదు, నా బడిదే లేదు. బండి సంజయ్ ఎందుకు ఓటేయాలి మనం? అంటే ఒక ఎంపీ అంటోడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు. కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు. ఒక్కసారైనా పోయిండా జిల్లా పరిషత్ చైర్మన్? మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు ఒక్క 5 ఏళ్ళలో ఒక్కసారి రాలేదని. ఆయనకి ఎందుకు ఓటేయాలి? ఎంపీ ఇష్టం ఉండి మోడీ ప్రధానమంత్రి కావాలంటే నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసినావు? అంటే ఈ పదవి వస్తే మళ్ళీ ఇక్కడ ఆట, ఇది ఓడిపోతే మళ్ళీ అక్కడ ఆటనా? అంటే నీ కోసం పుట్టిందా ఈ ఎంపీ పదవి? సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి అంబర్పేట్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేశారు. అంబర్పేట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండి తీసుకొచ్చిన ఫ్లైఓవర్ 5 ఏళ్లైనా పూర్తి కాలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్న వారు లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు. నాగార్జునసాగర్ ఆయకట్టును ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా సాగర్ నియోజకవర్గం గుర్రంపోటులో రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సాగర్ ఆయకట్టు కింద చివరి భూములకు నీళ్లందించామన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. 125 రోజులైంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి
ఏం జరిగింది ఒక్క మాట ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ సంవత్సరం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8,000 ఎకరాలు పొలం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? నీళ్లు లేవా నాగార్జున సాగర్ లో? నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నాయి, మనకా నుంచెల్లే పోయినాయి. 12 రోజులు వరుసగా మనకా నుంచెల్లి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయి మన నీళ్ళు నిండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి. నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి, ఏం పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం మనకా నుంచి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయి మన నీళ్ళు నిండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి, నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి, ఏం పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం తెలిసి ఎన్నుకున్నారో తెలియక ఎందుకో ఎన్నుకున్నారు. పాపం బాలకుని కాదని చెప్పి ఆయన పెట్టుకున్నారు. ఆయన దగ్గరికి పోయినట మన వాళ్ళందరూ, రైతులందరూ జీపులు వేసుకొని పోయినట. సార్ మనకు నీళ్లు వస్తే, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మన నియోజకవర్గంలో 20-30 ఎకరాలు బతికిపోతుంది, లేకపోతే నాశనం అయిపోతున్నాం. ఒకరొకరు 25,000-30,000 పెట్టుబడి పెట్టినాం, దెబ్బతింటున్నాం అని చెప్పిపోయింది. పోతే ఈయన ఫోన్ తీసుకొని నాయన కిలో నీళ్ళు అడుగుతున్నారు ఏనడట. ఈ నాయన నీళ్ళు అడుగుతున్నారంటే ఎందుకు ఎమ్మెల్యే చేసుకున్నారు? మీరు ఏం పని చేస్తానని చేసుకున్నారు? ఈ గిట్టోడు కావాలన్నా మనకు ఎమ్మెల్యే అంటామన్నా, కొట్లాడి నీళ్ళు తెచ్చేటోడు కావాలన్నా? గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. నరసింహయ్య గారు ఉన్ననాడు వచ్చింది నా దగ్గరికి వచ్చి చెప్పింది, అన్నా ఇగో నీళ్ళకి 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మరోసారి ఎలాంటి తప్పు చేయకుండా కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు అంటున్నారని రాగిడి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేశామని, ఆ విధంగానే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో గెలిచి గులాబీ జెండా ఎగిరేస్తామని రాగిడి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రగతి సాధ్యమవుతుందని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి కొప్పుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, కూరగాయల వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులను కలిసి ఓటును అభ్యర్థించారు. అనంతరం కాంటా చౌరస్తాలో నిత్యం జనగణమన కార్యక్రమంలో పాల్గొని వందనం చేశారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కొప్పుల ఈశ్వర్ ఓటర్లను పిలుపునిచ్చారు. జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ను ఈ యొక్క స్టేడియం గ్రౌండ్లో కలవడం జరిగింది. వారికి అనేక విషయాలు విన్నవించడం జరిగింది. నేను ఒక సింగరేణి కార్మికుడిగా తప్పకుండా ఆదరించాలని కోరడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ రాష్ట్రం సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చేసినటువంటి పార్టీ. అదేవిధంగా దేశంలోనే అతి తక్కువ సమయంలో ఇటు ఇరిగేషన్ రంగాన్ని కావచ్చు, ఇతర రంగాలను కావచ్చు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఏదో కారణంతో ప్రభుత్వం మారింది, కానీ తిరిగి ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మధ్యలో ఆగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా సజావుగా కొనసాగాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా, అదేవిధంగా పార్లమెంట్లో గొంతు వినిపించేటువంటి పార్టీగా మరి ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, రానున్నటువంటి ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి
మరి ఒక కార్మికునిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి నన్ను తప్పకుండా ఆశీర్వదించమని చెప్పేసి మా కార్మిక సోదరులను వాకర్స్ అందరినీ కూడా కోరడం జరిగింది. మంచి చెడు అందరితోని పేద ప్రజలతో మమేకమై కలిసిపోతారు కాబట్టి మీకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తారు అనే ఒక నమ్మకంతో మీకు టికెట్ ఇచ్చడం జరిగింది. ప్రజలందరూ కూడా అట్లే ఆదరిస్తున్నారు. ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా, రామగుండం పోయినా, ధర్మపురి పోయినా, మంతిని పోయినా, పెద్దపల్లి పోయినా, బెల్లంపల్లికి వచ్చినా, చెన్నూరుకి పోయినా, మంచాల పోయినా మీ మీద ఒక అపారమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది ప్రజల లోపల, కార్మికుల, ముఖ్యంగా ఏంటంటే సింగరేణి కార్మికుల లోపల ఒక మంచి అభిప్రాయం ఉంది. పార్లమెంట్లో ప్రస్తావించే కార్మికులకు లాభం జరిగే విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చెప్పి సాధించే అవకాశం వచ్చింది కాబట్టి కార్మికులందరూ కూడా మీ పక్షాన ఉన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆత్మకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయని క్యామ మల్లేశం తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎంపీ కావాలా, భూ కబ్జాలు అక్రమాలు చేసేవారు కావాలా, ప్రజలే ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము శనికావేశంలో ఏదో తప్పిదం చేసినామేమో అనే ప్రాశ్చాత్తాపంలో ఉండి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, కేసీఆర్ గారు అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల నెమరు వేసుకొని తిరిగి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తేనే తప్పకుండా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుందనే నిర్ణయానికి రావడం జరిగింది. ఇవాళ నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఒక అభ్యర్థి ఏమో చీటింగ్ కేసులో రోజు ప్లాట్లు కబ్జాలు పెట్టేది, అభ్యర్థిగా ఉన్నప్పుడే న్యాయస్థానం రెఫర్ చేసి కేసు బుక్ కావడం జరిగింది. ఇంకొక అభ్యర్థి ఏమో ఎజెండా ఏముండదు, ఏంటంటే రాముడు మోడీ రెండే చెప్తా ఉంటాడు. శ్రీరామచంద్రుడు మన దైవం, తాతలు ముత్తాతల నుండి కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుస్తూ ఉన్నాం. బీజేపీలో శ్రీరాముని రఘువంశం బీజేపీలే కాదు, ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కూడా రామభక్తులే. మోడీ గారు నీ నాయకుడు కాబట్టి నువ్వు చేస్తావు, నీ నాయకుడి పేరు నువ్వు చెప్పుకుంటావు, అది కాదు. బీజేపీలకు జెండా ఎజెండా ఏం లేదు. ఈ రాష్ట్రానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఢిల్లీ మెడలు వంచి తేవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను నన్ను ఈ భువనగిరి పార్లమెంటు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతాను.